ఇంటికొచ్చిన సిసిలియా అలా ఫోన్ చూస్తూ పడుకుంటుంది. ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయి తన కాలేజ్కి బయలుదేరుతుంది. ఇటువైపు విక్రమ్ తన బైక్ మీద కాలేజ్కి బయలుదేరుతాడు. అయితే ఎదురుగా వచ్చిన రుచి, విక్రమ్ కాలేజ్కా వెళ్ళేది అని అడుగుతుంది. అప్పుడు విక్రమ్ ఇలా చెప్తాడు, అవు నేను కాలేజ్కే పోతున్నా, నువ్వే పోతున్నావు అని అంటాడు. అప్పుడు రుచి ఇలా అంటుంది, నేను షాప్కి వెళ్తున్నాను అని. అప్పుడు విక్రమ్ ఇలా అంటాడు, సరే సరే నేను ఇంటికి వచ్చినాక మాట్లాడతా, ఇప్పుడైతే నాకు కాలేజ్కి టైం అవుతుంది, నేను ఉంటా మళ్ళా, బాయ్ అని అంటాడు. అప్పుడు రుచి ఇలా అంటుంది, సరే విక్రమ్ బాయ్ మరి అని. తర్వాత విక్రమ్ కాలేజ్కి వెళ్ళిపోతాడు. ఇంకా సిసిలియా కూడా కాలేజ్కి వచ్చేస్తుంది. సిసిలియా కార్ పార్క్ చేసి కార్ దిగుతూ ఉండగా అటువైపు నుంచి ఒక బస్ వస్తుంది. ఆ ఇద్దరు క్లాస్మేట్స్ బస్ నుంచి దిగుతారు. వాళ్ళిద్దరూ సిసిలియాని చూస్తారు. వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటూ ఉంటారు, వావ్ తన కార్ చూడు ఎంత బాగుందో, తను కూడా చాలా బాగుంది, ఎంత రిచ్గా ఉందో కదా, వావ్ అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ ఇద్దరు క్లాస్మేట్స్లో ఒక అమ్మాయి సిసిలియాని పిలుస్తుంది. అప్పుడు సిసిలియా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలో ఒక అమ్మాయి ఇలా అంటుంది, సిసిలియా నీ కార్ ఎంత బాగుందో, క్లాస్ అయిపోయాక ఒకసారి మమ్మల్ని మీ కార్ ఎక్కించుకొని రైడ్కి తీసుకెళ్తావా అని అంటుంది. దాంతో సిసిలియా ఇలా అంటుంది, వాట్, మిమ్మల్ని నా కార్లో తీసుకెళ్లాలా, నో వే, అసలు ఆ కార్ కాస్ట్ ఎంతో మీకు తెలుసా, తెలీదు కదా, మీకు ఏదీ తెలీదు, అయినా కూడా ఆశపడతారు. నాలాంటి డబ్బున్న అమ్మాయిలతో అసలు మాట్లాడాలనుకోవడమే గొప్ప విషయం, మిమ్మల్ని నా కార్లో తీసుకెళ్తానని ఎలా అనుకున్నారు మీరు అని సిసిలియా వాళ్ళిద్దరినీ అవమానిస్తుంది. ఇంకా ఇటువైపు నుంచి విక్రమ్ ఈ మాటలన్నీ వింటాడు. అప్పుడు విక్రమ్ మనసులో ఇలా అనుకుంటాడు, అబ్బా ఈ పోరికి డబ్బే కాదు పొగరు కూడా చాన్నే ఉంది, నాతోనే అనుకున్నా అందరితో కూడా గిట్లనే మాట్లాడుతుందా అని అలా అనుకొని విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా క్లాస్కి వెళ్ళిన ఆ ఇద్దరమ్మాయిలు ఇలా అనుకుంటూ ఉంటారు, చూడవే తనకెంత పొగరో, జస్ట్ రైడ్కి తీసుకెళ్ళు అన్నంత మాత్రాన అంతలా మన ఇద్దరిని అవమానించాలా, చా తన ప్రవర్తన నాకేం నచ్చలేదు అని ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సిసిలియా అటువైపు నుంచి వచ్చి వీళ్ళ డిస్కషన్ని వింటుంది. అప్పుడు సిసిలియా ఇలా అంటుంది, నా ముందు మాట్లాడే ధైర్యం లేక ఇలా పక్కకొచ్చి మాట్లాడుకుంటున్నారా అని అంటుంది. అలా సిసిలియా మాట్లాడుతుంటే వెనక నుంచి ఒక గిటార్ మ్యూజిక్ వినిపిస్తుంది. ఏంటి అనుకొని కిందికి వెళ్తుంది సిసిలియా. సిసిలియా కిందికి వెళ్ళి చూస్తుంది. అప్పుడు విక్రమ్ గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు. ఎంతో బాగా ప్లే చేస్తూ ఉంటాడు విక్రమ్. ఇంకా సిసిలియా అక్కడి నుంచి తన క్లాస్కి వెళ్ళిపోతుంది. క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది. కాసేపటికి కాలేజ్ అయిపోతుంది. అప్పుడు సిసిలియా ఇంటికి బయలుదేరదామని క్లాస్ నుంచి బయటికి వస్తుంది. తను కార్ దగ్గరికి వెళ్తున్న సమయంలో తన క్లాస్ నుంచి ఒక అమ్మాయి బయటికి వస్తుంది. సిసిలియా సిసిలియా అని ఇలా పిలుస్తుంది. అప్పుడు సిసిలియా వెనక్కి తిరిగి, హా చెప్పు అని అంటుంది. అప్పుడు ఆ క్లాస్మేట్ ఇలా అంటుంది, సిసిలియా నీకు ఒక విషయం చెప్పాలి అని. అప్పుడు సిసిలియా ఇలా అంటుంది, ఏంటి, నాతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నావా అని అంటుంది. అవును, నీకెలా తెలుసు అని తన క్లాస్మేట్ అంటుంది. అప్పుడు సిసిలియా ఇలా అంటుంది, నాకు ఆ విషయం తెలుసు, ఎందుకంటే నాలాంటి అందమైన అమ్మాయి డబ్బున్న అమ్మాయితోనే ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటారు, కానీ నీలాంటి అమ్మాయిలతో నేను ఫ్రెండ్షిప్ అస్సలు చేయను, ఎందుకంటే నువ్వు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయివి, నాకు అస్సలు నచ్చదు అని సిసిలియా అవమానిస్తుంది. అక్కడి నుంచి ఆ అమ్మాయి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇంకా సిసిలియా తన కార్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన సిసిలియా తన బెడ్రూమ్లో చాలా డల్గా కూర్చొని ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తారు. సిసిలియాని చూసి ఇలా అంటారు, సిసిలియా ఏమైంది, నువ్వెందుకు ఇంత డల్గా ఉన్నావని. అప్పుడు సిసిలియా ఇలా చెప్తుంది, డాడీ నాకు ఆ కాలేజ్లో ఉండాలని లేదు, చదువుకోవాలని లేదు, ఎందుకంటే మనలాగా ఎక్కువ మంది రిచ్ పీపుల్ దాంట్లో లేనే లేరు అని. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఇలా చెప్తాడు, చూడు సిసిలియా, నేను పంపింది నిన్ను చదువుకోవడానికి మాత్రమే, అంతేకాని మనకి ఇంత డబ్బుంది అంత డబ్బుంది అని చూపించుకోవడానికి కాదు, సరేనా, ఇలాంటి ఆలోచనలన్నీ నువ్వు మానేసి బుద్ధిగా చదువుకో,
అని వాళ్ళ డాడీ సిసిలియాకి చెప్తారు. అప్పుడు సిసిలియా ఇలా అంటుంది, లేదు డాడీ, నన్ను కాలేజ్ మార్పించండి, నేను ఇక్కడ ఉండలేను అని అంటుంది. వాళ్ళ డాడీ ఇలా చెప్తారు, సిసిలియా, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, అది చదువు అందరికీ సమానమే, ఓకేనా? నువ్వు ఇలా తప్పుగా ఆలోచించొద్దు, నువ్వు ఇప్పుడు పడుకో, ఓకేనా? గుడ్ నైట్ అని చెప్పి వాళ్ళ డాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా సిసిలియా సరే అనుకొని పడుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.